నమస్తే గురుగారు. గురుగారు, చాలా వరకు చాలామంది గురువుని స్మరించుకుంటూ ఉంటారు. నిజంగానే గురువుని స్మరించుకోవడం అవసరమా? అంటే మీరు కూడా వీడియోలు చేస్తున్నప్పుడు గురువుని స్మరించుకుంటూ ఉంటారు. సో దానికి అర్థం ఏంటి? విద్యాప్రదాత గురువమ్మ, మొట్టమొదట దారి చూపినవాడు గురువు. మంత్రశాస్త్రంలో గురువు యొక్క ప్రభావం చాలా ఉంటుంది. గురుం గణపతిమునత్వ, అన్ని చోట్ల గణపతినికి ముందు నమస్కారం చేస్తారు, అంతే కదా. ప్రారంభం ఏది చేసేటప్పుడైనా గణపతి. మంత్రశాస్త్రంలో అట్లా కాదు. గురుం గణపతిమునత్వ, ముందు గురువుకు తరువాత గణపతికి నమస్కారం చేయమన్నాడు. ముందు గురువుకే. గురువే మనకు విద్యాప్రదాత, మనకు దారి చూపినవాడు గురువే. అందువల్ల గురువును మొట్టమొదట స్మరించటం దానికోసం. తరువాత గురువు అంటే గొప్పది అని అర్థం. మేము స్మరించే ధ్యాన శ్లోకంలో గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ధ్యాన శ్లోకం. ఈ ధ్యాన శ్లోకము, ఈ శ్లోకం ఎక్కడిది అంటే గురుగీతలోది ఈ శ్లోకం. కానీ మంత్రశాస్త్రంలో ఒక ప్రత్యేకమైన ధ్యాన శ్లోకం ఉన్నది. వందే గురుపద ద్వంద్వం అవాంగ్మానస గోచరం. వందే, నమస్కరించుచున్నాను. గురు పదద్వంద్వం, రెండు పదద్వంద్వములు ఉన్నాయి, రెండు పదములు ఉన్నాయి. పదములు పాదములు ఇవన్నీ ఒకటే, రెండు పదములు ఉన్నాయి. అవి వందే గురుపద ద్వంద్వం. గురు అంటే గొప్పదైన రెండు పదములు ఉన్నాయి. అర్థమవుతుందమ్మా? కాలేదు గురుగారు. వందే గురుపద ద్వంద్వం, మా గురువు యొక్క రెండు పాదములకు నమస్కరిస్తున్నాను. అవాంగ్ మానస గోచరం, అవి వాక్కుకు కానీ మనస్సుకు కానీ అందనివి. అంటే వాటి మహిమ ఏమిటో మనస్సు చేత కానీ వాక్కు చేత చెప్పలేం, మనస్సు చేత కూడా ఆలోచన చేయలేం. అది యతో వాచా నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఏ పరబ్రహ్మమును గురించి చెప్పాలి అంటే యతో వాచా నివర్తంతే, వాక్కు కూడా చెప్పలేదో మనస్సు కూడా దానిని పొందలేదో అటువంటి తత్వము ఆ రెండు పదములు. అంటే ఆయన పరబ్రహ్మస్వరూపం ఆ గురువు. అర్థమైందమ్మా? వందే గురుపద ద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం. రక్తము శుక్లము అనే రెండు ప్రభల చేత కూడినది, బాగా కలుసుకొని ఉన్నాయి. రక్తము అమ్మవారు, అమ్మవారు ఎరుపు. అరుణాం కరుణా తరంగితాక్షిం, అమ్మవారు ఎరుపు. శివుడు తెల్లటివాడు. శుక్లం అంటే తెలుపు, రక్తం అంటే ఎరుపు. శివశక్తుల సమాయుక్తం. మా గురువు శివశక్తుల యొక్క స్వరూపం అన్నమాట. ఆయన మన మనస్సుకు కానీ బుద్ధికి కానీ అందనివాడు. ఆ పరబ్రహ్మ స్వరూపమే ఆయన. అతర్కియం త్రైపురం మహః. త్రైపురం అంటే మూడు పురములు ఉన్నాయి. స్థూల సూక్ష్మ కారణ దేహములకు కూడా అతర్కియం, అది ఇటువంటిది అని చెప్పేదానికి వీలు లేదు, తర్కించేదానికి వీలు లేనిది. అంటే మా గురువే పరబ్రహ్మ స్వరూపము, ఆయనే శివశక్తుల యొక్క స్వరూపం. అందువల్ల ఆయన్ను స్మరిస్తున్నాను అని అర్థం. ఇందులో ఇంకా వివరణ చాలా ఉన్నది, ప్రస్తుతానికి ఇంతే. గురుదక్షిణ అని అంటారు కదా గురుగారు, అంటే దానికి అర్థం ఏంటి? అంటే మనకు బోధించేవాడికి గురుదక్షిణ ఖచ్చితంగా ఇవ్వాలి అని అంటారు కదా. అంటే గురువు కూడా జీవయాపన జరగాలి, ప్రతిఫలం ఏదో ఒకటి ఉండాలి. ఊరికే వాళ్ళ దగ్గర మనం విద్య నేర్చుకున్నా వాళ్ళకేదో దక్షిణగా ఇవ్వాలని చెప్పటంలో గురుదక్షిణ ఉంటుంది. ఆ గురుదక్షిణ కూడా ధన రూపంగానే ఇవ్వాలన్న నియమం కూడా ఏమీ లేదు. ఏదైనా గురువు ఏది అడిగితే అది ఇవ్వవచ్చు, అడగకున్నా కూడా ఇవ్వవచ్చు. సాధారణంగా మంత్రాలు ఇట్లాంటివి ఉపాసనలు గురువు దగ్గర నేర్చుకున్నప్పుడు వాళ్లకు తోచినంత దక్షిణ ఇవ్వటం అది ధర్మం. అది అంతేగాని దాని మీద పెద్దగా ఏమి. థ్యాంక్ యూ గురుగారు.